Hi, we'll discuss about fuse versus circuit breaker. రెండు కూడా చూస్తే ప్రొటెక్షన్ కోసమే యూజ్ చేస్తాం. కానీ వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని చూస్తే మనకు ఫ్యూజ్ లో అయితే ఒక చిన్న వైర్ ఉంటుంది. ఎప్పుడైతే ఫాల్ట్ అక్కర్ అయినప్పుడు ఆ వైర్ మెల్ట్ అవడం వల్ల సప్లై అనేది డిస్కనెక్ట్ చేసి సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో వన్స్ ఇలా బర్న్ అయిన తర్వాత వీ నీడ్ టు రీప్లేస్ విత్ ఏ న్యూ ఫీజ్ అన్నమాట. ఓకే, ఇది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే స్మాల్ సర్క్యూట్స్ కి లేకపోతే ఓల్డ్ గా ఉన్న అప్లికేషన్స్ లో ఇది ఉంటుంది. ఓకే, మరి సర్క్యూట్ బ్రేకర్ ఎక్కడ యూజ్ చేస్తారు, మరి ఎలా వర్క్ అవుతుంది అని అంటే ఇది ఆటోమేటిక్ గా ట్రిప్ అవుతుంది ఎప్పుడైనా ఫాల్ట్ కరెంట్ అక్కరైనప్పుడు. ఓకేనా? సో మరి రీయూజ్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. మనం ఈజీగా రీసెట్ చేసుకుని రీయూజ్ చేసుకోవచ్చు. నో నీడ్ టు రీప్లేస్ విత్ ఎ న్యూ వన్. ఓకేనా? సో కంపేర్ టు ఫ్యూజ్ సర్క్యూట్ బ్రేకర్ అనేది వెరీ స్మార్టర్ అండ్ సేఫ్. సో అందుకనే నవే డేస్ లో ఎక్కువగా సర్క్యూట్ బ్రేకర్ ని యూజ్ చేస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యూజ్ అన్నమాట.